సో హలో గైస్, సో వీడియో అయితే చూసారు కదా. సో మీకు డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ లింక్ అయితే ఇస్తాను, అలాగే ఫుల్ ప్రోడక్ట్ లింక్ కూడా ఇస్తాను. సో ఎలైట్ మోషన్లో అయితే ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇంపోర్ట్ చేసుకున్నాక ఒకసారి ఫుల్ ప్రోడక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. సో చూసారు కదా, సో ఇలా అయితే ఉంటుందన్నమాట. సో మీరైతే ఫొటోస్ అనేది యాడ్ చేసుకోండి. సో నేనైతే మొత్తం యాడ్ చేసుకున్నాను. సో మీరైతే యాడ్ చేసుకోండి. సో ఎలా యాడ్ చేసుకోవాలో తెలియకపోతే చూపిస్తాను చూడండి ఒకసారి. సో ఫస్ట్ నుంచి అయితే యాడ్ చేసుకోండి మీరు. సో నేనైతే మొత్తం మళ్ళీ ఎందుకు యాడ్ చేయడం అని, సో నేనైతే ఫస్ట్ యాడ్ చేసుకున్నా. సో మీకు యాడ్ చేయడానికి రాకపోతే ఒక ఫోటో అయితే యాడ్ చేసి చూపిస్తాను చూడండి. సో కింద అయితే ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి సో మీడియాలోకి వెళ్ళండి. సో మీరు ఏ ఫోటో అయితే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో యాడ్ చేసుకొని పైన 3 డాట్స్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫిల్ కాంపోజిషన్ ఏరియా ఉంది కదా, 5th ఆప్షన్. సో దాని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు నెక్స్ట్ పిట్ మార్కర్కి వచ్చేసి సో దీని అయితే కట్ చేసుకోండి. సో అంతే అనమాట. సో సింపుల్ అయితే మొత్తం ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక వన్స్ బ్యాక్ అయితే వచ్చేసేయండి. సో ఇప్పుడైతే షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. సో సరే, సో ఇలా అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే ఫస్ట్ ఫోటోని అయితే ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఆల్ ఎఫెక్ట్స్ అని ఉంది కదా, సో దీని అయితే క్లిక్ చేయండి. సో ఎఫెక్ట్ అనేది కాపీ అయిపోయింది అనమాట. సో ఇప్పుడైతే మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే సో ఇక్కడ మనకి 1.34 మిల్లీ సెకండ్ ఉంది కదా, సో ఇక్కడ ఒక ఫోటోకి అయితే పేస్ట్ చేసుకోండి. సో నేను ఫస్ట్ మంచిగా అయితే వినండి. సో ఇక్కడైతే 1.34 మిల్లీ సెకండ్ దగ్గర ఒక ఫోటోని అయితే ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసుకోండి. సో మళ్ళీ 3.55 మిల్లీ సెకండ్ దగ్గర ఇంకో లాంగ్ ఫోటో ఉంది కదా, సో దీని అయితే పేస్ట్ చేసుకోండి. సో మళ్ళీ ఎక్కడ యాడ్ చేస్తారంటే 6.17 మిల్లీ సెకండ్ దగ్గర ఇంకో ఫోటోని యాడ్ చేసుకోండి. సో మళ్ళీ 8.38 సెకండ్ దగ్గర మళ్ళీ ఇంకో ఫోటోకి అయితే పేస్ట్ చేసుకోండి. సో మళ్ళీ ఇక్కడ 11.01 మిల్లీ సెకండ్ దగ్గర సో మళ్ళీ ఇంకో ఫోటోకి అయితే పేస్ట్ చేసుకోండి. సో ఇక్కడ లాస్ట్ ఇంకో ఫోటో ఉంది కదా, సో లాస్ట్ ఫోటోని అయితే మళ్ళీ పేస్ట్ చేసుకోండి. సో ఇంత మన అనమాట. సో అర్థం కాకపోతే మళ్ళీ అయితే ఒకసారి చూడండి. సో మంచిగా అయితే అర్థమవుతుంది. సో ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఇప్పుడైతే మధ్యలో మిడిల్ ఫోటో ఉంది కదా, సో దీని అయితే ఎఫెక్ట్ అనేది కాపీ చేసుకోండి. సో మళ్ళీ కాపీ చేసుకొని బ్యాక్ వచ్చేసేయండి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉంది కదా, సో ఈ ఫస్ట్ ఫోటోకి అయితే పే చేసుకోండి. సో మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే సో నేను ఇక్కడైతే డబల్ బీట్స్ యాడ్ చేశాను అనమాట. సో ఇక్కడ ఫస్ట్ ఫోటో డబల్ బీట్ ఉంది. సో మళ్ళీ ఇక్కడ డబల్ బీట్ ఉంది కదా, సో డబల్ బీట్ అంటే ఇవన్నమాట. సో డబల్ బీట్ ఉంటుంది. సో సింగిల్ అయితే ఇవన్నమాట. ఓకేనా. సో మళ్ళీ డబల్ బీట్ ఉన్న ఫొటోస్ డబల్ బీట్ ఉన్న ఫొటోస్ మాత్రం పే చేసుకోండి ఈ ఎఫెక్ట్ అనేది. సో మళ్ళీ ఇక్కడ ఎక్కడ ఉందంటే సో ఇక్కడనే ఉందన్నమాట. సో చూసారా. సో నీట్ అయితే ఇలా అయితే యాడ్ చేసుకోండి. సో ఓన్లీ మనకి 4 ఫొటోస్ అనేవి ఉంటాయి డబల్ బీట్ వేరి. సో దాని అయితే పే చేసుకోండి. సో ఓకేనా. సో 4 ఫొటోస్ మాత్రమే ఉంటాయి. సో 4 ఫోటోని పే చేసుకున్నాం. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. సో మళ్ళీ షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనకి లాంగ్ ఫోటో ఉంది కదా ఇక్కడ, సో లాస్ట్ ఫోటో. సో దీని అయితే పే చేసుకోండి. ఎఫెక్ట్ అనేది కాపీ చేసుకోండి. సో మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేసుకొని సో ఇప్పుడు మీకు మిగిలిన ఫోటో సో ఎప్పుడైతే పే చేశారో కదా 2 ఫొటోస్ అయితే ఎఫెక్ట్ అయితే పే చేశారు. సో ఇప్పుడు మీకు మిగిలిన ఫొటోస్ మొత్తం అయితే ఈ ఎఫెక్ట్ అనేది పే చేసుకోండి. సో ఇప్పుడు మనకి ఇక్కడ షార్ట్ ఫొటోస్ ఉంటాయి అన్నమాట. సో 20-30 ఫొటోస్ అయితే ఉంటాయి. సో ఈ మొత్తం ఫొటోస్కి అయితే షార్ట్ ఫొటోస్ ఏవైతే ఇప్పుడు వదిలేశారో మిగిలిన ఫొటోస్ మొత్తం సో వీడియో మొత్తం ఎండ్ దాకా మొత్తం షార్ట్ ఫొటోస్ మొత్తానికి అయితే పే చేసుకోండి. సో ఓకేనా. సో ఇంతే అన్నమాట వీడియో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. సో అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ.